వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో ఉండి యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజడామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన యేసు నాయనా, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనము చేత మా హృదయాలు తృప్తిపరచండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులన్నిటినీ బంధించి పారద్రోలమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఏ అత్తరు అది అంటే మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు. ఆ అత్తరు సువాసనతో ఇల్లంతా నిండిపోయిందట. ఆ అత్తరు ఎవరు తీసుకొచ్చారు? ఆ అత్తరు ఖరీదెంత? ఆమె ఏం చేసింది? ఈ వ్యవహారం అంతా ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 2 చోట్ల రాయబడింది. ఆ అత్తరు మిక్కిలి విలువ కలిగింది అని రాశాడు అక్కడ. ఆ అత్తరును యేసయ్య పాదాల మీద పోసినట్టు, తల వెంట్రుకలతో తుడిచినట్టు ఇక్కడ మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మార్కు గారు కూడా రాశారు. మార్కు గారు ఏం రాశారంటే, ఈ అత్తరు ఆయన తల మీద పోసిందంట. ఆమె పోసిన ఆమె పేరు రాయలేదు, కానీ అత్తరు బుడ్డను మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఎందుకండి ఈ అత్తరుని మీరు ఇలాగా వృధా చేసావు, వేస్ట్ చేసావు? ఇది 300 ధ్యానారముల కంటే ఎక్కువ విలువ కమ్మి ఆ సొమ్ము బీదలకు ఇవ్వచ్చు కదా. 300 ధ్యానారాల కంటే ఎక్కువకు అమ్మొచ్చు దాన్ని. అంటే ఎంత? ఒక ధ్యానారం అంటే ఇంచుమించు ₹1/2. 300 అంటే 300 ధ్యానారాలు అంటే ₹150. మార్క్ ఏమంటాడంటే ఇది ఇంచుమించు ₹160 కావచ్చును, ఇంచుమించు. యోహాను సువార్త పుట్టినోట్లు ఏముంటుందంటే అది ₹150 అని ఉంటుంది అక్కడ ఇంచుమించు. అసలు 150 ₹160 అంటే కరెక్ట్ లెక్క తెలీదు. ఎందుకనంటే అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు రూపాయితో కట్టడం అనేది కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి? ₹150 అత్తరు ఎంత ఖరీదో అన్నాం అనుకోండి, నవ్వుతారు జనం. ₹150 పెద్ద ఖరీదు ఏంటి సార్? లేదు ₹160. ₹160 పెద్ద ఖరీదు కాదు ఇప్పటి రోజుల్లో, ఇప్పటి లెక్కల ప్రకారంగా. కానీ అది మిక్కిలి విలువ కలిగినటువంటి జటామాంసి.
అంత ఖరీదని ఎందుకు అన్నాడంటే, ₹1 లేక ఒక దేనారానికి యేసు ప్రభు సజీవుడిగా ఉన్నటువంటి దినాలలో విలువ ఎంతంటే, ఒక దిన ఒక దినమంతా కష్టపడి పనిచేసిన వానికి ఇచ్చే కూలి డబ్బులు ఒక ₹1 ఒక దేనారం. ఒక దేనారం విలువ అంటే ఒక రోజు కూలి. ఈరోజు సగటు మనిషి కూలి ఎంత అంటే, ఒక రోజు కూలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ బట్టి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ది ఒకరోజు కూలి ఒక రీతిగా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ యొక్క కూలి ఒక రీతిగా ఉంటుంది. మరి దేన్ని బట్టి లెక్కలు పెట్టాలంటే, పొలంలో పనిచేసిన వాని యొక్క కూలి కోసం చెప్తాడు అక్కడ. పొలంలో పని చేయడానికి దినమునకు ఒక దేనారము చొప్పున వడంబడి ఒప్పందం కుదిరి అని ఉంటుంది. అంటే పొలంలో పనిచేసేటువంటి వారికి ఒక రోజు ఇచ్చేటువంటి కూలి ఒక ₹1. అంటే ₹100 పని చేసిన వాళ్ళందరూ పొలం పని చేసినట్టు కాదు. ఏదో ఖాళీగా ఉంటారు కాబట్టి కనీసం భత్యం కల్పించాలని ఉపాధి హామీ చొప్పున ₹120 ₹100 అమ్మా ఎంత ఇస్తారు? ₹270. ఏదో కాస్త కన్నీళ్ళు దొడ్డానికి. ఖాళీగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కనీసం కుటుంబం గట్టింగ్ అవ్వడానికి ఏదో చూపించింది దారి. ఓ తాఫీ మేస్త్రి కూలి పనికి వెళ్ళినా, లేకపోతే పొలం పనికి కాలువ తవ్వడానికో, లేకపోతే నారు తీయడానికో దేనికో పనికి వెళ్తే కనీసంలో కనీసం ఒక ₹800 ₹1000 లేకపోతే ఎవరు కూడా గిట్టుబాటు అవ్వదు. మ్యాన్ పవర్ ఎంత తగ్గించినా కనీసంలో కనీసం ఒక ₹1000 లెక్కేసుకుంటే ఒక రోజు కూలి, లేకపోతే ఒక 800 లెక్కేసుకుంటే అంటే ఎంత అయింది దాని ఖరీదు అమ్మా? 150కి ఇంకొక 0 వస్తుంది. ₹150 ఒక 0 2 0 15,000. 150కి 2 0 కాదు 3 0 కదా, అంతేనా? రోజుకు ₹1000 చొప్పున ఈ 3 0 తీసుకెళ్ళి 150కి పెడితే ఎంత అయింది? 15,000 అయిందా? 3 1 4 0 ₹1,50,000. ₹150,000 దాని ఖరీదు ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే. అంటే ₹150,000 ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకెళ్ళి బదులు కొట్టింది అనుకోండి, వెంటనే ఏమంటారండి? అంత ఖరీదైంది ఎందుకలా నేల పాలు చేస్తున్నావు, బుగ్గు పాలు చేస్తున్నావు? ఇక్కడ ఆమె తీసుకొచ్చిన అత్తరు చాలా విలువైంది. మొదటి సంగతి, ఆ విలువైన అత్తరును యేసయ్య పాదాలకు పూసింది, ఆయన తలకు కూడా పూసింది. మార్కేమో తల మీద పోసెను, యోహానేమో కాలు మీద పోసెను అన్నాడు. అంటే కాలు మీద పోసిందా తల మీద పోసిందా అంటే రెండూ జరిగాయి. యోహాను ఒక విషయాన్ని చెప్పాడు, ఈవిడేమో ఒక విషయాన్ని ఈయన మార్క్ గారు ఒక విషయాన్ని చెప్పాడు. తల మీద పోసినా కాళ్ళ మీద పోసినా ముందు ఆ అత్తరు సువాసన ఆ ఇల్లంతా వ్యాపించింది. ఏమయ్యా ఎందుకు అలాంటి పని చేసావు? అది అమ్మితే బీదలకు ఇవ్వచ్చు కదా అంటే యేసయ్య ఏమన్నాడంటే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కానీ ఇది నా భూస్థాపితం నిమిత్తము భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది చూడండి, దానికి సింబాలిక్గా ఈవిడ ముందుగానే చేసింది. ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో ఈమె చేసిన ఈ కార్యము కూడా ప్రశంసింపబడుతుంది అని యేసయ్య దాన్ని అభినందించాడు, అప్రిషియేట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నేను చాలా షార్ట్ మెసేజ్, ఒక్క 10 నిమిషాలు
ఈ సందర్భాన్ని అనుసరించి మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన పాఠం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనుడైనటువంటి పౌలు తన్ను తాను ఏమని పోల్చుకున్నాడు అనంటే, మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. వారు క్రీస్తు సువాసనగా ఉన్నారట. ఆ సువాసన వెదజల్లుతూ ఉన్నారట. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఏమై ఉన్నాడైనా? క్రీస్తు సువాసన. ఈ సువాసన ఇల్లంతా వ్యాపించింది. అత్తరు బుడ్డును పగలగొట్టగానే ఆ అత్తరులో నుండి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపించింది. పౌలు కూడా ప్రపంచమంతా వ్యాపించిన క్రీస్తు సువాసనగా మార్చబడ్డాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తు సువాసనగా మనల్ని సమీపించిన వాళ్ళు మన ఫ్లేవర్ గుర్తుపెట్టేయాలి. ఏ ఫ్లేవర్ అంటే ఏంది? క్రీస్తు అనే ఫ్లేవర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, అన్ని అత్తర్లు ఒకటే ఫ్లేవర్ ఉండవు. జాస్మిన్ ఫ్లేవర్ ఉంటుంది, మల్లెపువ్వుల యొక్క ఫ్లేవర్. ఆ అత్తరు రాసుకుంటే మల్లెపువ్వుల వాసన వస్తుంది. ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కొంతమంది అదేంటో నల్లి చచ్చిన వాసన లాంటి వాసన వచ్చే ఫ్లేవర్ ఉంటుంది. అదేం ఫ్లేవరో తెలియదు. కానీ నేను దాని మీద ఆలోచన చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, వీడు గబ్బు కంపుతో ఉంటాడు. వీడు స్నానం చేయకుండా అత్తరు బాగా ఎత్తాడనమాట. ఈ పెర్ఫ్యూమ్ కొట్టేసరికి నల్లి చచ్చిన కొంపు వస్తుంది అనమాట. నల్లులు తెలుసా? ఎంతమంది తెలుసు నల్లులు? ఆ నల్లిని చంపండి, ఎలాంటి వాసన వస్తుందో. అదో రకమైన నల్లి వాసన, అది మామూలు వాసన కాదు. అలా కొంతమంది ఆ భయంకరమైన గబ్బు కంపు వేసుకుంటారు. మరి అదేంటో తెలియదు. కానీ కొన్ని పెర్ఫ్యూమ్ కొట్టుకోగానే ఆ ఫ్లవర్ ఆటోమేటిక్గా అబ్బా ఎంత మంచి వాసన అండి, ఇది రోజ్ ఫ్లవర్ లాగా గులాబీ పరిమళం వస్తుంది. ఆ ఫ్లేవర్ గుర్తుపడతాం. కానీ పౌలు యొక్క ఫ్లేవర్ ఏంటంటే క్రీస్తు సువాసన. క్రీస్తుకు సువాసన కాదు, ఆయనే క్రీస్తు వాసన వస్తున్నాడు. ఏమి సార్, ఒక మనిషి వాసన రావడం ఏంటి అంటే, యేసయ్య రాసుకున్న అత్తరు లాంటి అత్తరే రాసుకున్నాడు అంటే కాదు. ఇక్కడ ఏంటయ్యా అంటే, పౌలును సమీపించిన వారందరికీ యేసయ్యను సమీపించినట్టుంది. యేసయ్య లాంటి సుగుణము, యేసయ్య లాంటి సాత్వికము, యేసయ్య లాంటి మంచితనము, యేసయ్య లాంటి పరిశుద్ధత ఆయనలో నుండి వెడలి వస్తుంది బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకానికి మనము క్రీస్తు పరిమళ వాసనగా మనం మారాలి. మనం మార్పు చెందాలి. ఒక్కసారి ఇలా వాసన చూసి అంటాడు ఇస్సాకు గారు తన కుమారుడైన యాకోబును, ఇది నా కుమారుని వాసన ఎలా ఉందంటే యెహోవా దీవించిన చేని వాసనలా ఉంది. అంటే దీవెన వాసన ఉందట. దీవెన వాసన ఏంటి సార్? సాధారణంగా మనం కొన్ని వాసనలు చూసి ఇది మల్లెపూలు, ఇది కనకాంబరాలు, ఇది గులాబీలు, ఇదేమో నల్లి చచ్చిన వాసన, ఇది ఎలక చచ్చిన వాసన. ఒక్కొక్కరు ఏపుతూ ఉంటారు. ఏపినప్పుడు ఎండి చేపలు ఏపుతున్నారు అనుకోండి, పచ్చి చేపలు కానీ ఎండి చేపలు కానీ ఏపుతున్నారు అనుకోండి, అబ్బబ్బా డీప్ ఫ్రై చేసేస్తున్నారు.
నిజంగానే అది ఏపితే మంచి వాసన వస్తుంది. కానీ మామూలుగా ఎండి చేప ఓపెన్ చేస్తే మాత్రం ఇల్లంతా భయంకరమైన వాసన. ఎండి చేపలు తిన్న వాళ్ళకి కూడా కష్టమే అది. ఎండి చేపలు అంటే నాకు చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు కూడా బట్టల బీరువాలో పెట్టుకోగలరు. ఎండి చేపలు పెట్టుకుంటారా? అబ్బా, అవి వేపుతున్నప్పుడు భలే వాసన వస్తుంది. అలా కొన్ని వాసనలు వంటల్లో బాగా కొంచెం పడికట్లు ఏవైతే ఉంటాయో కనిపెట్టిన వాళ్ళకి, ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేయండి అంటే చప్పని వాసన వస్తుంది. చప్పకున్న వాసన. అదేంటి అది ఎలా ఉంటుంది అంటే ఏమో తెలీదు. ఎవరన్నా సాంబార్ కాస్తున్నారు అనుకోండి, అప్పుడే పసుపు వేసారు ఒక 2-3 నిమిషాలు, ఒక రకమైన పచ్చి వాసనలాగా వస్తుంది. ఆ తర్వాత అందులో సాంబార్ అంతా మరిగిపోతుంది. ఓ కెరటాలు వేసేస్తుంది, పైకి కింద పొంగుతూ ఉంది. కానీ ఉప్పు లేదనుకోండి, చప్పని వాసన వస్తుంది. తెలుస్తుంది ఆడవాళ్ళకి, అందరికీ తెలియలేండి. కొంతమందికి ఉప్పు నోట్లో వేసుకున్నా తెలీదు. ఉప్పు చూస్తారు కానీ 7 బళ్ళ మీద తీసుకొచ్చారంట ఉప్పు చూడడానికి. 7 బళ్ళలోంచి దిగింది అమ్మగారు. ఆవిడ క్యాన్వే పెట్టారన్నమాట. 7 బళ్ళు 7 బళ్ళు వచ్చి కింద దిగింది. సరే ఉప్పు చూసి ఉప్పు వేయమ్మా అంటే ఇప్పుడు ఎంత వేయాలి చెప్పండి అన్నదట. అలా కాకుండా కొంతమందికి ఊరికే వాసన చూస్తే తెలిసిపోద్ది. జస్ట్ ఇలా వాసన చూసి ఉప్పు వేయండి, కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, చప్పని వాసన వస్తుంది. అలాగే ఈయనకు ఒక వాసన వచ్చింది. ఏ వాసన అంటే ఆశీర్వాదపు వాసన. బట్టలకు రాసుకున్న పెర్ఫ్యూమ్ వాసన చూడలేదు. యాసావు అనేవాడు పెర్ఫ్యూమ్ రాసుకుంటాడు. యాకోబుకి ఆశీర్వాదపు సువాసన ఉంది. అలాగ నీవు క్రీస్తు సువాసనగా నిన్ను సమీపించిన వారికి నువ్వు క్రీస్తు ప్రభు లాంటి ప్రేమ, ఆ ప్రెజెన్స్ అనేది నువ్వు అందించేటువంటి వ్యక్తిగా మారాలి. అలా మారాలంటే ఏం చేయాలి సార్? ఏం చేస్తే నువ్వు మారగలుగుతావు అంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ప్రాక్టీస్. అనుకుంటున్నారా? కానే కాదు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా అది కాసేపే ఉంటుంది, కానీ ఒరిజినల్గా లోపల నుంచి అంతరంగంలో ఉన్నది బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఒక చక్కని పరిష్కార మార్గము దైవజనుడు అద్భుతమైన సేవ చేసిన మహానుభావుడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ వారు చేసిన సేవ, వారు చేసిన ప్రసంగాలు సమాజంలో అలాగే ఉండిపోయాయి. వారిలో ఒకరు, ఎందరో ఉన్నారు మహానుభావులు, అందులో ఒకరు వాచ్మెన్ నీ అనేటువంటి ఆ మహాభక్తుడు రాసినటువంటి గ్రంథాలలో ఒకటి ఆత్మ యొక్క విడుదల. చెప్పండి ఏంటది? ఆత్మ యొక్క విడుదల. ఎవరైనా చదివారా ఆ బుక్కు? ఆత్మ యొక్క విడుదల అనే పుస్తకం చదివారు ఎవరైనా? చదివిన వాళ్ళు ఒకళ్ళు లేరా? పాస్టర్ గారు చదివారండి బాబు, గుర్తుండిపోయేలా చేసింది ఆవిడ బుక్కు నా దగ్గర ఎరువు తీసుకుని చదివి నాకు సెంటిమెంట్ ఏంటంటే, పుస్తకానికి ఎదరు రాసి పెట్టేవాడిని, ఒక కాగితం పెట్టేవాడిని, ఇది చాలా విలువైన పుస్తకం, దీన్ని చింపడం కానీ నలపడం కానీ గీతలు పెట్టడం కానీ చెయ్యొద్దు, స్ట్రిక్ట్ ఆర్డర్ అనమాట. అది రాసి పెడితే ఈవిడికి తెలియదు పాపం, కొత్తగా వచ్చింది. బుక్ తీసుకుని పర్రం చింపేసేసి ఎదర కాగితం అట్ట చింపేసింది. ఆ అట్ట కూడా నాకు ముఖ్యమే. నాకు అంత ఇష్టం పుస్తకాలంటే. నేను 10 సార్లు చదివిన పుస్తకం కూడా పేపర్ నలగదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్, ఈ బైబిల్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ బైబిల్కి ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళు చరిత్ర, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చరిత్ర ఉంటుంది దీనికి.
పేపర్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటాను, ఎందుకంటే ఇది నా ఆస్తి. ఇది 2012లో కొనుక్కున్న బైబిల్. ఇది 2012 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు అయింది. రోజు వాడతాను ఈ బైబిల్. కొంతమంది బైబిల్ తీయాలంటే అర లీటర్ ఉమ్ము తీసి ఇలా రాసి నలిపి తీస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. బైబిల్ పుస్తకాలు అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. అట్ట చింపేసిందండి బాబా ఆవిడి. ఇప్పుడు కాదు, పెళ్ళి అవ్వకముందమ్మా. మర్చిపోలేను ఆ పుస్తకం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. అట్ట చింపేసి ఇంకొక అట్ట వేసింది ఆవిడ. అయితే మిగిలిన వాళ్ళందరూ తిట్లు. అయ్యో బాబోయ్, పాస్టర్ గారు పుస్తకం చింపేస్తావా, అట్ట చింపేస్తావా, ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నాకు చాలా కోపం, పిచ్చ కోపం వచ్చింది. చాలా జాగ్రత్తగా వాడాలి పుస్తకాలు, ఇలా నలిపి చాలా జాగ్రత్త. ఏ పుస్తకం అనేది అయ్యగారి గ్రంథాలు నలిపిడి ఏంటంటే చదవండి, నలపకూడదు. జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా తీయాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది విలువైన ఆస్తి. దేవునికి స్తోత్రం. పట్టు చీర ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పట్టు చీర ఏం చేస్తారు? నలిపేస్తారా? జాగ్రత్తగా తీసుకుంటారు, జాగ్రత్తగా. అలా జాగ్రత్తగా తీయాలి బైబిల్. అలాగే ఈ ఆత్మ యొక్క విడుదల అనే పుస్తకం కూడా ఎలాంటిది అంటే, క్రీస్తు సువాసనగా నీవు మార్చబడడానికి, పరిమళ సువాసనగా నీవు ప్రపంచానికి, ప్రజలందరికీ ప్రయోజనకరంగా మారడానికి ఆ పెర్ఫ్యూమ్ అంటే ఆ ఇల్లంతా వ్యాపించిందంట. అలాగ నీ కుటుంబానికి, నీవు ఉన్న సమాజానికి, నీవు ఉన్నటువంటి దేశానికి క్రీస్తును వెదజల్లే రీతిగా నువ్వు ఒక పరిమళ సువాసనగా మారాలంటే వాచ్మెన్ నీ చెప్తారు, ఏమంటారంటే అత్తరు బుడ్డు పగలాలి. ఆమె ఏం చేసింది? ఆ అత్తరు బుడ్డును తీసుకొని ఆ అత్తరు బుడ్డును పగలగొట్టి, మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. సరిగ్గా చదువు. జటామాంసి. ఏం జటామాంసి? అది విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి. అచ్చ జటామాంసి చదవండి, అలా చదవండి క్లియర్గా. అచ్చ జటామాంసి అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డుని అత్తరుబుడ్డుని ఏం చేశాను? పగలగొట్టి సీల్ ఓపెన్ చేశాను, విప్పి. ఆ అత్తరు అది సీల్ ఇలా ఓపెన్ చేసి విప్పి అని లేదు అక్కడ. ఏం చేశాను? పగలగొట్టేసింది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, పగలగొట్టడం ఏంటి సార్? ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ పగలగొడితే అదేమో గాజు బెంకులు, ఆ గాజు బెంకులు గుచ్చుకుపోతాయి. ఇదేం పద్ధతి ఇది? కొన్ని సీల్ ఇలా ఓపెన్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ విలువైన అత్తరు బాటిల్, ఆ బాటిల్ కూడా చాలా విలువైందే. ఆ విలువైన బాటిల్ ఎలా చేస్తారంటే, అది రాతితో చేసే బాటిల్. రాతితో కూడా బాటిల్ చేస్తారా? అత్తరు బాటిల్ రాతితో చేస్తారా? రాతితో కూడా చేస్తారు. కావాలితే మీరు సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళండి. సాలార్జంగ్ మ్యూజియంలో ఒక బ్లాక్ అంతా రాతి పాత్రలు ఉంటాయి. ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే, రాతితో కొన్ని రాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఇటు నుంచి అటు కనిపించే గాజు సీసాలు ఉంటాయి కదా, అలాంటి రాయి ఉంటుంది, స్ఫటికం అనే రాయి. ఆ స్ఫటిక రాయితో తయారు చేసినటువంటి సీసాలు చూశాను. తెల్లని రాతితో, పాలరాతితో చేసిన సీసాలు. మీరు అలాంటి మంచి చూడండి, వెళ్ళి సాలార్జంగ్ మ్యూజియం అలాంటి వాటికి వెళ్తే
బైబిల్లో చెప్పిన చాలా విషయాలు పాతకాలపు సంగతులు మనకు అక్కడ కనపడతాయి. ఆ రాయితో తయారు చేసి పల్చగా దాన్ని చెక్కుతారు, సానబడతారు. సానబట్టి అంటే సేరున్నర, చిన్న బాటిల్ కాదు అది, సేరున్నర. సేరు అంటే ఎంత? సేరు అంటే ఎంత అంటే సుమారు 1 లీటరు. సేరున్నరంటే లీటర్న్నర బాటిల్ అన్నమాట. అంటే మన ఇంట్లో డ్రింక్ తెచ్చుకుంటాం చూడండి బయట నుంచి, ఎవరన్నా చుట్టాలు రాగానే డ్రింక్ కావాలి మనకి, ఆ డ్రింక్ తెచ్చేస్తాం, లీటర్న్నర డ్రింక్ బాటిల్. అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, ఇంత బాటిల్, ఇక్కడి నుంచి ఇంత ఎత్తు. అంత బాటిల్ కూడా దేంతో చేసింది? రాతితో చేసిన బాటిల్. కొన్ని బాటిల్కి మూత పెడతాడు, కొన్ని బాటిల్కి మూత పెట్టరు. ఆ మూత సీల్ అయిపోయి దానికి రాకుండా దాన్ని సీల్ చేసేస్తాడనమాట. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పెర్ఫ్యూమ్ బాటిల్కి ఇలా మూత ఉండే కాకుండా ఇలా బటన్ నొక్కగానే స్ప్రే వస్తుంది. ఇంజెక్షన్ బాటిల్స్ ఉంటాయి, యాంపిల్స్ ఉంటాయి కదా, యాంపిల్లో మందు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? పక్కన చిన్న థ్రెడ్ ఉంటుందా? ఉంటుందా? ఏముంటుందమ్మా? మన డాక్టర్ అమ్మ గారు చెప్పాలి. ఏం చేస్తారు? పగలగొట్టడమే. మళ్ళీ ఆవిడ పగలగొట్టడానికి ఒక ఏముండాలి? కత్తి ఉండాలి. ఇలా కానీ ఫాట్మం కొడతారో దెబ్బ. చూసారా ఇంజక్షను? ఎప్పుడు చూడలేదా? సార్ అది ఎలాగే లోపలికి వెళ్ళిందండి, ఆ మందు లోపలికి వెళ్ళి అది అంటే వాళ్ళు తయారు చేసాడు, అది అలాగంతే. ఈ అత్తరు బాటిల్ని కూడా అలా తయారు చేశారు. పెర్ఫ్యూమ్ లోపల పెట్టి దాన్ని ఆ రాయి దానికి పెట్టి పై మూత పెట్టి దాన్ని సీజ్ చేసేసాడు అనమాట. ఆ సీజ్ అయిపోయినటువంటి ఆ మూత ఏదైతే ఉంటుందో ఇలా వంచినా, దగ్గరికి వెళ్ళి వాసన చూసినా, లోపల ఎంత విలువైన జటామాంసి అత్తరున్నా ఈసమెత్తు వాసన బయటికి రాదు. అంత విలువైన అత్తరు ఎక్కడ లీక్ అవుతుందో, ఎక్కడ దాన్ని క్వాలిటీ చెడిపోద్దో అని చెప్పి ఆ మూత, ఆ బాటిల్ కూడా చాలా పకడ్బందీగా తయారు చేస్తారు. ఎవరు ఏమి అంటే మార్తా, మరియా, లాజరు ఉన్నారు చూడండి, వాళ్ళు ఆ మరియమ్మ తీసుకొచ్చింది ఈ బాటిల్. అంటే వాళ్ళేమి బీద కుటుంబం ఏం కాదు. బైబిల్లో బీద లాజరు ఉన్నాడు, వీళ్ళేం బీద లాజరు కాదు, డబ్బున్న వాళ్ళే. ఒక జటామాంసి బాటిల్లే ఇప్పటి లెక్కల ప్రకారం 1,50,000 రూపాయలు పైపుచ్చులకైతే నేను చదివాను. ఆ బాటిల్ కూడా ఖరీదు ఉంటుందట. రాతితో చేసి సానబట్టి ఆ మూత సీజ్ చేసేసినటువంటి ఆ బాటిల్ కూడా చాలా ఖరీదైంది. అలాంటి ఖరీదైనటువంటి బాటిల్ ఫట్మను కొట్టింది, ఒక దెబ్బ కొట్టి పగలగొట్టి అందులో ఉన్న అత్తరు తీసి యేసయ్య తల మీద కొంత పోసింది, యేసయ్య పాదాల మీద కొంత పోసింది. ఆ తలలో ఉన్నటువంటి తల వెంట్రుకలు తీసి, కురులు తీసి యేసయ్య పాదాలు తుడిచింది. ఆ సమయానికి ఏం జరిగిందంట? ఇల్లంతా అత్తరు సువాసనతో వ్యాపించింది. నువ్వు క్రీస్తు సువాసనగా వ్యాపించాలంటే నీ లోపల దేవుడు పెట్టిన ఆత్మ బయటికి రావాలి, దాన్ని రిలీజ్ చేయాలి. ఆత్మ రిలీజ్ అవ్వకుండా ఈ అత్తరు బాటిల్ ఎలాగైతే అత్తరు వాసన బయటికి రాకుండా, పెర్ఫ్యూమ్ వాసన బయటికి రాకుండా ఈ బాటిల్ ఎలాగ ఆపుతుందో, అలాగే నీ శరీరము, శరీర క్రియలు ఏం చేస్తున్నాయంటే క్రీస్తు సువాసనగా నువ్వు మారకుండా చేస్తున్నాయి. నీలో ఉన్న అహంకారము, గర్వము, స్వార్థము, అసూయ, కలహబుద్ధి, ఈ దుర్మార్గమైన దుష్ట లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయంటే నిన్ను క్రీస్తు సువాసనగా మారకుండా చేస్తాయి. మరి దీని పరిష్కారం ఏంటంటే పగలగొట్టడమే. ఆ మాట చెప్తాడు వాచ్మెన్ నీ గారు. పగలగొడితే తప్ప ఆ పెర్ఫ్యూమ్, ఆ విలువైన అత్తరు సువాసన బయటకు రాలేనట్టు
నీలో ఉన్న గర్వాన్ని పగలగొట్టాలి, స్వార్థాన్ని ఎంత అహంకారమో ఒక్కొక్కడికి. నేను నా ఇష్టం, నాకు నచ్చింది, నాకంటూ ఒక ఇది ఉంది అనుకున్నప్పుడు క్రీస్తు సువాసన రాదు. నీ నల్లి వాసన, నీ గబ్బు వాసన వస్తుంది బయటికి. బస్సులో ప్రయాణం చేస్తున్నాం. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరో పెద్ద ఆయన, ముసలాయన, బస్సు అంతా కొంచెం టైట్గా ఉంది, కష్టంగానే ఉంది. ఎవరో ఒక ఆయన నిలబడ్డాడు, చాలాసేపు బట్టి నిలబడ్డాడు. ఈ సీట్ నాది. అప్పటి వరకు సన్నంగా ఉన్నా సరే కొంచెం ఒలి చేసుకుని, ఇది నాది, నేను కదలను అనుకుంటే అక్కడ గబ్బు వాసనే ఉంటుంది. అది చూసిన వాళ్ళు పాపం, అవునాడు డబ్బులు ఎట్టు కొనుక్కున్నాడు, ఆడిదేలే ఇంకేం చేస్తాం మన కర్మ అని ఆ పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నాడు. యేసయ్య ఏం చేశాడంటే తన సౌఖ్యాన్ని విడిచిపెట్టి మన సౌఖ్యం కోసం ఆయన ఇబ్బంది పడ్డాడు. క్రీస్తు యేసుకు కలిగి నీ మనసు మీరు కలిగి ఉండండి అని యేసయ్య చెప్పాడు కదా. ఇప్పుడు లేచి, అయ్యా మీరు చాలాసేపు బట్టి నిలబడి ఉన్నారు, కాసేపు మీరు కూర్చోండి, నేను నిలబడతాను అన్నాం అనుకోండి, అక్కడ ఏ వాసన వస్తుంది బయటికి? అమ్మా, క్రీస్తు సువాసన, యేసయ్య పరిమళం బయటకు వస్తుంది. ఆ పరిమళం రాకుండా నేను అడ్డుకున్నది ఏంటంటే స్వార్థం, అహంకారం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఒకటే కాదు, ఇలాగ అన్నిటికీ అప్లై చేయండి. ప్రతి చోట క్రీస్తు సువాసనగా నీవు పరిమళించకుండా చేసేది ఏంటనుకుంటున్నారు? నీ శరీర క్రియలే, నీలో ఉన్న అహంకారమే. ఆయన మహారాజయుండి ఏమయ్యాడంట? ఇదిగో నీ రాజు, దీనుడు సాత్వికుడు అయ్యాడు. ఈ రోజున దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్న మనము దీనులుగా ఉన్నామా? దీనత్వం మాట పక్కన పెట్టండి. ఎక్కడ లేని అహంకారం, నేను అనుకున్నది జరగాలి, నా మాట నెరవేరాలి, నాకంటూ ఒక ఇజ్జత్ ఉంది సమాజంలో. కాబట్టి నాకు అనుకున్నంత కాలము క్రీస్తు సువాసన బయటికి రాదు. ఏమవ్వాలయ్యా అంటే అది పగలగొట్టబడాలి. అత్తరుబుడ్డి పగలగొట్టబడినప్పుడు అన్నాడు కదా, పగలగొట్టిన అత్తరుబుడ్డి ఎందుకని పనిచేయదు? అంతకుముందు ఎలా ఉంది అది? నేనేం చెప్పాను? పల్చని బండరాయి తీసుకుని పల్చని బాటిల్ లాగా దాన్ని సానబెడితే ఆ పెర్ఫ్యూమ్ లోపల ఎంత విలువైందో దాని వాసన కనపడదు, కానీ పైనున్న బాటిల్ కనపడుతుంది చాలా అందంగా. సరే, పగలగొట్టిన తర్వాత బాటిల్ని ఎవడన్నా తీసుకుంటాడా? ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ యాంపిల్స్ బదలగొడతారు. అయ్యని భద్రంగా ఇచ్చేయండి, చాలా ఖరీదైన ఇంజక్షను, తోలు నాకు కావాలని మ్యూజియంలో పెడతావా? ఏం చేస్తాం? అది డస్ట్బిన్లో పడేస్తాం, ఎవరికైనా గుచ్చుకుంటుందేమో అని దూరంగా ఎక్కడైనా గోతులో పెడతాం దాన్ని. పనికిరాదు. సాధారణంగా నీ అహంభావంతో, నీ అహంకారంతో నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ నువ్వు మురిసిపోయి పెర్ఫ్యూమ్ బాటిల్లా పైకి నిగనిగలాడుతావు. కానీ వాస్తవం తెలుసుకుని విరగ్గొట్టబడిన తర్వాత అది చాలా అసహ్యంగా కనపడుతుంది, అందంగా ఉండదు. విరగ్గొట్టబడినా విసర్జించబడినా సరే దాన్ని చూసి మనం ఇష్టపడం. మన నోట్లోనే ఉంటుంది ఉమ్ము, లాలాజలం మన నోట్లో. సిరాకు వచ్చి ఉమ్ము ఊసేసాం, ఊసిన తర్వాత ఇది నా ఉమ్మే అని జాగ్రత్తగా జోబులో పెట్టుకుంటావా? ఆ ఊసినప్పుడు పొరపాటు నీ చేతి మీదే పడింది, చిచ్చి సిచ్చి అంటే అప్పటి వరకు నోట్లో ఉంది కదా, నోట్లోనే ఉండొచ్చు సార్. ఇది ఒకటే చెప్పాను, ఇంక మిగిలినవన్నీ కూడా నవరంధ్రాల్లో నుండి వచ్చే, స్వేదరంధ్రాల్లో నుండి వచ్చే ప్రతి విసర్జన కూడా విసర్జించకముందు అది పెర్ఫ్యూమ్ బాటిలే, విరగ్గొట్టబడినటువంటి బాటిల్ లాగా దాన్ని అసహించుకుంటా. అలాగే నీలో నీవు పెంచి పోషిస్తున్న కోపాన్ని,
చాలా కోపం తెలుసా, ఎవడన్నానంటే ఇరిగిపోద్ది, ఈ పిరిగిపోద్ది. చాలామంది ఇంట్లో వస్తువులు పగిలిపోతుంటాయి, మొబైల్ ఫోన్లు షేపులు మారిపోతుంటాయి. కోపం వస్తే ఆ ఫోన్ ఇంకోటి విషయం కిందనేసి ఎవరికి నష్టం? ఎవడో ఏదో అన్నట్టని ఆ ఫోన్లో ఫోన్, ఆ టీవీలో వార్త ఏదో వచ్చిందంట, ఆ వార్త వీడికి నచ్చలేదు, కర్రెచ్చుకుని టీవీని కొట్టేశాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఆ కొట్టినోడికే నష్టం, మనకు కాదు. ఆ కోపాన్ని, అహంకారాన్ని, ఎంత అహంకారమో కొంతమందికి. అడి మీది చూపులు చూస్తాడు, ఏదో మేకపోతు గాంభీర్యం. కొంతమంది ధనాన్ని బట్టి చాలా అతిశయిస్తారు. మాకేంటి సార్, మాకేంటి, అవసరమైతే ₹1,00,00,000 పడేస్తాం, ఏదన్నా కొనేస్తాం, ఏదన్నా చేసేస్తాం. ధనవంతులు, రాజకీయ నాయకులు పిల్లలు కొంతమంది రెచ్చిపోయి ఇచ్చలవిడిగా తప్పులు చేస్తుంటారు. దొరికిపోయిన తర్వాత పరిస్థితి ఉంటుంది చూడండి. మొన్న ఎవడో ఒకడు రాజకీయ నాయకుడు, వాడు యేసుప్రభువుని దూషించాడు, వాడు క్రైస్తవులను దూషించాడు. ఏమంటే దర్గాలన్నింటినీ కూడా మేము కూల్చేస్తాం, చర్చీలను కూల్చేస్తాం, ఓ ఎన్ని ప్రగల్భాలు పలికాడో. వాడు కొడుకు వాళ్ళ నాన్నకున్న అధికారాన్ని బట్టి వాడు రెచ్చిపోయాడు, ఆ ఆఖరకు పుచ్చిపోయాడు. ఇప్పుడు ఇరగొట్టు లోపల పెట్టారండి. ఏమండి ఆయన పేరు ఏం పేరు? ఎవరి కోసం చెప్పాను తెలుసు కదా, 2 నెలలు అయింది జరిగి. ఇరగొట్టు లోపల పెట్టారు. ఇప్పుడు అధికారం ఏమని చేసింది? అహంకారము, డబ్బు ఏం చేస్తుందంటే రెచ్చిపోయేలా చేస్తుంది. రెచ్చిపోయిన వాడు తొందరగానే పుచ్చిపోతాడు. నువ్వు దేన్ని బట్టి కూడా రెచ్చిపోవద్దు. బలం ఉందా, దాన్ని బట్టి అహంకారం చూపించొద్దు. కొంతమందికి బలం ఉంటే ఎంత అహంకారమో, నేను ఏదైనా చేసేస్తాను. నీకు నరాల బలహీనతో, లేకపోతే గుండెపోటో, లేకపోతే 4 వాంతులు, 2 విరోచనాలు ఏదో జరిగి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ బలవంతా ఎటు వెళ్ళిపోద్ది? బలము ఉందని గర్వించొద్దు. గర్వము, అహంకారము, కోపము, ఈ చెత్తంతా, స్వార్థము, ఇదంతా నిన్ను సైతాను యొక్క వాసన వచ్చేలాగా చేస్తుంది. దుర్గంధం అది. దీనికి పూర్తి ఆపోజిట్లో ఉన్నటువంటిది ఏదయ్యా అంటే క్రీస్తు సువాసన, ప్రేమ, సాత్వికము, అండి సహాయం చేసే ఔదార్యము, అండ్ ఇతరులకు సహాయం చేసే గుణం. అందరి దగ్గర దోచుకునేవాడు, దాచుకునేవాడు, దాతై ఇతరులకు సహాయం చేయుట, పవిత్రత, పరిశుద్ధత, ఇది క్రీస్తు సువాసన. ఒకటి చాలా గొప్పగా చెప్పుకుంటాడు, నేను ఏ అమ్మాయినా సరే అరగంటలో పడగొట్టేస్తాడంట. కాసేపు పిచ్చి కుక్కలాగా ఆ అమ్మాయి చుట్టూ బండేసుకు తిరిగి ఏదో మాయ చేసి ఆ అమ్మాయిని పొవల్లో వేసుకుని వీడి పైచాచిక ఆనందాన్ని తీర్చుకుని, నేను చాలా గొప్పవాడిని. ఒకడు నాతో చెప్తున్నాడు, నేను ఇలా చూశానంటే లైన్లో పెట్టవలసిందే, నీకంటే కుక్కలు బెటర్రా బాబు, నీకంటే కుక్క బెటరు, అది పెద్ద గొప్పతనమా? నేను ఏ అమ్మాయిని చూసినా సరే నా అక్కగా, నా చెల్లిగా చూస్తాను. నా భార్య తప్ప మిగిలిన వారందరినీ కూడా నా అక్క చెల్లెలుగా చూస్తానన్న గొప్ప సంగతి. అంతేగాని ఎర్రెక్కిన కుక్కలాగా అందరి వెనకాల పడతానండం అదేమి లెక్కది? నువ్వు ఇలా మాట్లాడితే కుక్కలు కూడా నిన్ను మీద యాక్షన్ తీసుకుంటాయి, పిక్కట్టుకుంటాయి. మాకు జాతిలోనే లేదురా నీచుడా ఇలాంటి నీచమైన తత్వం అని చెప్పి కుక్కలన్నీ కూడా నీ మీద దాడి చేస్తాయి. ఇష్టం వచ్చినట్టు ఏ వ్యక్తితో చూస్తే ఆ వ్యక్తితో అక్రమ సంబంధాలు, వంకర మాటలు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్ళడానికి లేదు, ఇంకా ఆ ఫ్యాన్ చూడండి ఎలా తిరిగేది. ఇప్పుడు వరకు నేను నొక్కేమనుకోండి, ఆ ఫ్యాన్ చూడండి తిరుగుతుంది ఇలా ఇలా ఇలా. ఆ అమ్మాయి ఈది పొడుగుని వెళ్ళిపోయే వరకు తిరుగుతూనే ఉంటుంది. వీడికి మెల్ల రోగం, వీడికి ఇలా తిరిగిపోతే పొద్దు తిరుగుడు పువ్వులాగా మధ్యలో స్టక్ అయిపోవాలి ఇలాగా.
ఇంకంతే, ఇంకా తర్వాత పీతల నడుతుడు. ఏరా ఏం పోయే కాలం, నీ ఇంట్లో నీ అక్క నీ చెల్లో రేపొద్దున పెళ్ళేకి నీ భార్యో అలా రోడ్డు మీద వెళ్తే వేరే వాడు చూస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? అబే, అదంతా అనవసరం. ఒక ఆడపిల్ల కనపడగానే చూసేయాలి. ఆ వంకర బుద్ధి, ఆ కుక్క బుద్ధి పోతే నువ్వు సమాజానికి సువాసనగా ఉంటావు. ఏమైంది సార్, నా చెల్లెలు, నా అక్క, నా తోబుట్టువు, ఒక్క ముక్కలో మొత్తం కథ అంతా మారిపోద్ది. ప్రశాంతంగా ఉంటుంది, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది భయంగా దొంగ చూపులు చూస్తుంటారు, అలాగే దారిని పోయేవాళ్ళు చూస్తలేదు అన్నట్టు. అంత దొంగ చూపులు చూడు. నీ బుద్ధి అది అంటే వంకర బుద్ధి అది. అవన్నీ పగలగొట్టబడాలి. దాన్ని ఏమి పెంచి పోషించొద్దు, దానికి పాలిష్ లేదు. నేలనేసి కొట్టో, పగలగొట్టో. ఈ చెత్త నాకు వద్దంతే. అహంకారాన్ని, గర్వాన్ని, అసూయను, స్వార్థాన్ని, కామాభిలాషలను, ఈ చెత్తంతటిని ఇరగొట్టాలి తప్ప దాన్ని పెంచి పోషించొద్దు. అప్పుడే నువ్వు సువాసనగా మారతావు, ఇల్లంతా సుగంధం వ్యాపించినట్టు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఒక ప్రసన్నత ఉంటుంది, ఒక ప్రత్యేకమైన దృష్టి సమాజంలో ఉంటుంది. వంకర చూపులు చూసేవాడికి, వ్యంగ్యంగా మాట్లాడేవాడికి, పనికి మాలినటువంటి డైలాగులు వేసేవాడికి సమాజంలో విలువ ఉండదు. ఆడపిల్లలు ఏమనుకుంటారో తెలుసా? నేను విన్నాను చాలామంది పిల్లలు, ఆడపిల్లలు మాట్లాడుకోవడం, ఆ పోకిరి ఏదో చూడు ఎలా చూస్తున్నాడో అంటారా, లేకపోతే హీరో కూడా చూస్తున్నాడు అంటారా? ఆడపిల్ల వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన ఆడపిల్ల కలవకలగా చూస్తున్నాడు అనుకోండి, వంకర చూపులు. వీళ్ళు అటు చూడరు, జస్ట్ ఇలా చూస్తారు. అమ్మ బాబోయ్, ఆడవాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. నేను చూశాను, నేను సమాజాన్ని పరిశీలన చేస్తూ ఉంటాను. వీళ్ళు చూడనట్టే ఉంటారు కానీ చూస్తారు. వీళ్ళు చూసి ఏమనుకుంటారు తెలుసా? పోకిరి అదవ ఎలా చూస్తున్నాడో, ఇడు కళ్ళు పోను, మా ఇరోగం వచ్చేలేదు ఓకే అని తిట్టుకుంటారు. అంతేనా కానీ నన్ను బాగా చూస్తున్నాడు అనుకుంటారమ్మా? తిట్టుకుంటారు. అలా తిట్టుకున్నా సరే ఇటు సిగ్గు ఉండదు. అందుకనే కుక్కలు కూడా ఈయన మీద దాడి చేస్తాయి అంటున్నాను నేను. ఇలాంటి వంకర బుద్ధి అంతా పగలగొట్టబడాలి. నాకు వద్దుది అనుకుని దాన్ని అసహించుకున్నప్పుడే నువ్వు సమాజంలో క్రీస్తు వాసన, వ్యభిచారం చేసే స్త్రీ, జారత్వం ముందు పట్టబడిన స్త్రీ, సమరయ స్త్రీ, వీళ్ళందరూ యేసయ్య దగ్గరకు వస్తే వంకర చూపులు చూశాడా? ఏమన్నాడు ఆయన? ఏమని పిలిచాడండి? ఏం సంబోధన అండి? అమ్మా 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 అనే కమ్మని మాట ఒక పాపి జీవితాన్ని మార్చిపడేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అది యేసయ్య స్మెల్ అండి. దేవునికి స్తోత్రం. ఆవిడ క్యారెక్టర్ సరైంది కాదు, ఆమె బ్రతుకులో ఏదో జరిగింది, కానీ ఆమెను వంకర బుద్ధులు చూడాల్సిన అవసరం వచ్చింది ఏమండి? వ్యంగ్యంగా మాట్లాడే అవసరం వచ్చింది. యేసయ్య అన్నాడమ్మా, ఇంకను పాపము చేయకు. ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇంకను నువ్వు పాపం చేయకు. అందరూ చుట్టూ ఉన్నారు కాబట్టి అలాగ అన్నాడండి యేసయ్య. కానీ ఒంటరిగా ఉంటే ఏమన్నో అని ఎవడన్నా అనుకుంటాడు కాబట్టి ఆ విషయం కూడా రాశాడు యోహాను గారు. సుకారు అనే బావి దగ్గర యేసయ్యను కలుసుకుంది ఒక స్త్రీ, ఆమె సమరయ స్త్రీ. అప్పుడు యేసయ్య శిష్యులు కూడా దగ్గర లేరు. వీళ్ళు ఆహారం కొనడానికి ఊళ్ళోకి వెళ్ళారు. ఆహారం కొని తీసుకొచ్చేసరికి యేసయ్య ఒంటరిగా బావి దగ్గర ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆ స్త్రీతో మాట్లాడుట చూచి అని ఉన్నది అక్కడ. ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి వీళ్ళు షాక్ అయ్యారంట. మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు చెప్పాలంటే షాక్ అయ్యారని అంటాం. వాళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని ఆయనను ఎవడును అడగలేదు. ఒంటరిగా అమ్మాయి కనిపించింది, ఆమెతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో కానీ ఆ మాటలన్నీ ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని. సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఆ యొక్క ఆ స్త్రీ మాటలు ఏంటంటే, నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, నా బ్రతికేంటో నాకు చెప్పాడు ఆయన. ఒంటరితనంలోనైనా సమాజంలోనైనా ఒక స్త్రీ పట్ల పురుషుడు ఎలా నడుచుకోవాలో, ఒక పురుషుడి పట్ల స్త్రీ ఎలా నడుచుకోవాలో యేసయ్యను బట్టి నేర్చుకోవాలి. ధనం విషయంలో ఎలా ఉండాలో, పరిచారం చేసే విషయంలో ఎలా ఉండాలో, తగ్గింపు అనేది ఎలా ఉండాలో, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకు? యేసయ్య దగ్గర దొరుకుతాయి. తగ్గింపు ఉందనుకోండి, ఒక గర్దించే మాట అనేసరికి కొంతమందికి ఊరినే చాలా కోపం వచ్చేది. నన్ను గర్దిస్తాడా, నన్నే అంటాడు. పాస్టర్ గారు అనేవాడు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి, విశ్వాసులు కోరుకునేది. తర్వాత ఏం చేయాలంటే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఏంటా బ్లెస్సింగ్స్? రిలీజ్. మీ అకౌంట్లోకి డబ్బులు రిలీజ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి, పుష్ అని ఒక తోపు వెనక తోసేస్తే అదొక సరదా. కొంతమందికి పాస్టర్ గారు తోసేయడం, వాళ్ళు పడిపోవడం, ఇదొక సరదా అన్నమాట, ఇదొక ఆట. అదేంటి సార్, పరిశుద్ధాత్మ తాకుడు వల్ల పడిపోవడం ఉంటుంది కదా అంటే ఉంటుంది, అది ఉంటుంది. దెయ్యాలు వెదిలిపోవడం వల్ల, బలహీనత దెయ్యాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల పడిపోతారు. అంతా నేను విమర్శించట్లేదు, కొంతమందికి అదో సరదా. అలాగే ఉండాలి తప్ప, నేను తప్పు చేసినప్పుడు నా ఆత్మీయ తండ్రి ఒక గర్దింపు నాకు రాకూడదు, అస్సలు గర్దించకూడదు నన్ను అని ఎవడనుకుంటాడంటే అహంకారం ఉన్నవాడు. సాత్వికము దీనత్వం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. ఈ రాజు దీనుడు, సాత్వికుడు, యేసయ్య సాత్వికుడు దీనుడుగా సమాజం ముందు కనపడ్డాడు, మన ముందు నిలబడ్డాడు. అటువంటి సువాసన రావాలంటే నీ అహంకార బుద్ధి పగిలిపోవాలి, స్వార్థం పగిలిపోవాలి. వీటన్నిటిని పెంచి పోషించొద్దు. ఆ అత్తరబుడ్డు పగలగొట్టినట్టు నేలకేసి కొట్టు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే బండకేసి కొట్టు, ఆ బండ క్రీస్తు పాదాల మీద వేసి కొట్టు ఒకసారి. నీలో ఉన్న ప్రతి దాన్ని పగలగొడితే అప్పుడు నీలో ఉన్న పరిమళం బయటకు వస్తుంది. ఆ పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది. నిన్ను బట్టి సమాజం అంతా దేవుని దగ్గరకు వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మా ఆయన మారట్లేదు అంటారు, కానీ కారణం ఏంటి తెలుసా? నువ్వే మారలేదు కాబట్టి. ఏంటోనండి, గుడికి వెళ్తున్న దగ్గర నుంచి మా ఆవిడ ప్రవర్తన చాలా మార్పు వచ్చింది. ఇంత ముందుకి ఇప్పటికీ ఆమెలో ఉన్న మార్పు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. అనుకుని ఒకరోజే మారిపోకపోయినా కొద్ది రోజుల్లో ఆటోమేటిక్గా నీ దారికి వచ్చేస్తాడు భర్త. వాక్యము లేకయే సత్ప్రవర్తన వలన తమ భర్తలను రాబట్టవచ్చును. అంతేగాని పొగరబోతుగా మాట్లాడి, నేను నీ మాట విన్నా, ఎందుకు వినాలే, ఊరికి అనుకున్నావేంటి, నేను కొనుక్కున్నాను కట్నం ఇచ్చి, మా అమ్మ బాబు దగ్గర 25,000 తీసుకున్నావు కట్నం అప్పట్లోని. ఇప్పుడు ఎంత 25 లక్షలు, ఇంత డబ్బెట్టు కొనుక్కున్నాను, సంతలో దూడను కొన్నట్టు నిన్ను. నా మీద నువ్వు వేలుబడి చేస్తావేంటి, నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు అని ఇలా పొగరబోతు మాటలు మాట్లాడేటువంటి ఏ స్త్రీ కూడా క్రీస్తు సువాసన కాదు. గొడ్డును బాదినట్టు భార్యను బాధేవాడు క్రీస్తు సువాసన కాదు. సంఘము క్రీస్తును ప్రేమించినట్టు. నీ శరీరంలో బలం ఉంది, కొట్టేశావు, కానీ ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, కాలికి అవుతారమే, మామూలుగా ఉండదు. ఎందుకు తిరగబడరంటే భర్త అనేటువంటి గౌరవం ఉంది కాబట్టి నేను తిరగబడమని చెప్పట్లేదు తల్లోయ్, పాస్టర్ గారు తిరగబడమన్నారు. ఇలాంటి అపవాదులు నా మీదకి రానివ్వకండి. నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళకి బలము సామర్థ్యం లేక కాదు, వాళ్ళకి ఉంది, కానీ ఏం చేస్తున్నారంటే, పోన్లే నా భర్తే కదా అని చెప్పి తల దించుకుంటున్నారు. దించుకోవాలి, అలాగా పురుషుడు గౌరవించాలి. మరి ఆ గౌరవాన్ని అడ్డెట్టుకుని కుక్కను బాధినట్టు బాధకూడదు. అది క్రీస్తు సువాసన కాదు. సంఘమును ప్రేమించి అది ముడతయైన కలంకమైన లేకుండా ఉండడానికి సాకిరేవు బాణ మీద బాది అనుందా? లేకపోతే ఏం చేశాడు యేసయ్య?
ఏముంది బైబిల్లో? చదివారా మీరు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, తన్ను తాను అప్పగించుకునేను, అది ముడతయైన కలంకమైనను లేకుండా ఉండడం కొరకు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాక్యము చేత ఉదక స్నానముతో పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పురుషుడు చేయవలసిన పని. పురుషులారా క్రీస్తు వలె మీ భార్యలను ప్రేమించండి. అడ్వాంటేజ్ తీసుకోవద్దు. లోబడుతుంది కదా, ఓ దెబ్బ కొట్టినా ఏమంటలేదు కదా అని కుక్కను పట్టినట్టు బాధొద్దు. భార్యకి ఇవ్వాల్సిన గౌరవం భార్యకి ఇవ్వాలి. ప్రేమించాలి, సన్మానించాలి. తప్పు జరిగినప్పుడు ప్రేమతో చెప్పి చూడాలి. అంతే తప్ప తప్పు చేసినప్పుడు 3 రకాల శిక్షలు వేయండి అని చెప్పాడు ఒక ఆయన, ఒక ప్రవక్త గారు. మొదటి శిక్ష ఏంటంటే వాళ్ళని దూరంగా పెట్టండి, మాట్లాడొద్దు. రెండో శిక్ష సంసార జీవితాన్ని దూరంగా ఉండండి. మూడోది ఏంటంటే వదిలిపెట్టేయండి. 3 సార్లు తిలక్ తలక్ తలక్ అంటే త్రిబుల్ తలక్ అన్నమాట. అయిపోయింది, ఇంకా కాపురం పోయినట్టే. ఇంకా అలాంటిది కాదు యేసయ్య చెప్పినటువంటి శాస్త్రం. త్రిబుల్ తలక్కలు కాదండి. ఓర్చుకోండి. ఎలాగంటే సంఘమును యేసయ్య ఓర్చుకున్నట్టు ఇలా ఓర్చుకోవాలంటే ప్రతి చోట నేను చెప్పేది ఏంటంటే క్రీస్తు సువాసనగా నీవు ఉండాలి, పరిమళం రావాలి. ప్రభువా నన్ను దర్శించయ్యా, నేను నీ పరిమళాన్ని వెదజల్లలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాలో ఉన్న అహంకారమే కారణం, అతిశయమే కారణం, అహంభావమే కారణం. దీన్ని పగలగొట్టండి ఈ రోజునని ప్రార్థన చేద్దామా? రండి. ప్రభు వాళ్ళకు వెళ్ళే ముందు అందరూ కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకుందాం. అమ్మా, ఆ విండో